హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 54వ భాగం. సుశీల్ గారు, ప్రమీల గారు, మధుర గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని, ఏదైతే ఏంటి, తినటానికి ఒక పూట నాన్ వెజ్ లేకపోతే ఏం కాదులే, కడుపు మార్చుకుంటే మాత్రం సాయంత్రానికి నీరసంగా మారిపోతా, నా వల్ల కాదు అంటూ మధుర గారు ముందు వెళ్ళిపోతే వెనకే ప్రమీల గారు కూడా తప్పక వెళ్ళారు. సుశీల్ గారు పళ్ళు నూరుతూ, రెండో రోజే ఇది అందరినీ నీ వైపు తిప్పుకున్నావు కదే, ఏం మంత్రం వేస్తున్నావే, ఎవరు నిన్ను ఒక్క మాట అనకుండా చేసేస్తున్నావు, కానీ నా నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు. నన్ను అవమానించి నా కూతురి ప్లేస్ కొట్టేసి జీవితంలో ఈ ఇంటి కోడల్ని కాకుండా చేసిన నిన్ను ఊరికే వదలను. ఈ ఆస్తి మొత్తం మా చేజారేలా చేశావు, మొత్తం కాజేశావు, రూపాయి చేతికి రానివ్వకుండా చేశారు. అటువంటి మిమ్మల్ని ఊరికే వదిలేస్తానా? చూస్తూ ఉండండి, నేనేం చేయగలనో చూపిస్తాను అనుకుంటూ కసిగా వెనకే వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి పనివాళ్ళు ఎవరూ లేకపోగా వసుధర అంజలిని అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేసి కూర్చున్న వాళ్ళకి వడ్డిస్తూ ఉంటే, మీ ప్లేస్ ఏంటి అనేది మీరు కరెక్ట్గా తెలుసుకున్నారు. ఇలానే మీరు ఈ ఇంట్లో దేనికి పనికొస్తారు అదే చేసుకుంటూ ఉండండి అని సుశీల గారు వెటకారంగా చెప్తూ ఆవిడ చైర్లో కూర్చొని ప్లేట్ తిప్పగానే వసుధార ఆవిడికి వడ్డిస్తూ, మన ఇంట్లో పని మనం చేసుకోవటానికి పని మనిషిలా ఫీల్ అయితే ఇక అది మన ఇల్లే ఎందుకు అవుతుంది పిన్ని గారు? బహుశా మీకు ముందుగానే తెలుసు అనుకుంటా ఈ ఇల్లు మీది కాదని, అందుకే ఇలా మాట్లాడారు. పర్వాలేదు, కానీ నా ఇంట్లో నేను పని చేసుకోవటానికి నామోషిగా ఫీల్ అవ్వను, ముఖ్యంగా నా వాళ్ళకి చేసి పెట్టుకోవటంలో. బికాస్ ఇప్పుడు ఒకలా రేపు ఒకలా నేను మారను. కాబట్టి ఇప్పుడు డబ్బుంది కాబట్టి దర్పం చూపిస్తాం, రేపటి రోజు ఆ డబ్బే మన నుంచి చేజారితే ఏం చేస్తాం? ఎప్పుడు ఒకేలా ఉండాలి పిన్ని గారు. కాబట్టే మీరు ఇన్ని మాటలు అంటున్నా సైలెంట్గా మీ కడుపు నింపుతున్నాను. లేదంటే ఎందుకులేండి ఇప్పుడు ఈ విషయాలన్నీ, అవసరం లేదు, తినండి తినండి అంటూ ప్లేట్లో వడ్డించిన రైస్, గుత్తొంకాయ, దొండకాయ, టమాటా పచ్చడి చూపిస్తూ కొంచెం నెయ్యి యాడ్ చేసి, ఇప్పుడు తినండి అని చెప్పి మిగిలిన వాళ్ళకి చూసుకుంటూ ఉంటే సుశీల గారు పళ్ళు నూరుకుంటూ, ముష్టి 3 కూరలు చేసి ఏదో 10 కూరలు వండి పెట్టినట్టు మాట్లాడుతున్నావే, మా ఇంట్లో రోజుకి 10 కూరలు చేస్తారు, నువ్వు 3 చేయించి ఖర్చు చేయలేదని చూపించాలనుకుంటున్నావా అని కోపంగా అడుగుతుంటే గాయత్రీదేవి గారు గంభీరంగా, సుశీల తిను ముందు, తినే దగ్గర అతి ప్రసంగం చేయకూడదని తెలియదా నీకు అని అరిచారు. ఏంటమ్మా నువ్వు ప్రతిసారి నన్నే అంటావు, వాళ్ళు చేసేది నీకు కనిపించటం లేదా? చూసావా నీ మనవరాలు నన్ను ఎంతలా అవమానిస్తుందో? ఈ ఇంటి కూతుర్ని నేను, నా కన్నీరు మీ ఇంటికి అంత మంచిదా? నాకు తెలియక అడుగుతున్నా, ఈ అమ్మాయి వచ్చినప్పటి నుంచి నన్ను బాధ పెట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎందుకు? ఇప్పటికే నా కూతురి జీవితం నాశనం అయ్యిందని గుండె మండిపోతుంటే దాని మీద పుండు మీద కారం చల్లినట్టు ఈవిడి గారి మాటలు ఒకటి. నేను ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేదంటే చెప్పండి, ఈ క్షణమే బయటికి వెళ్ళిపోతా, అంతేకాని ఇలా నిమిషానికి ఒక రకంగా అవమానించాల్సిన అవసరం లేదు అని మొసలి కన్నీరు కార్చి ప్లేట్ విసిరికొట్టి మరీ పైకి లేచారు. ఇలా అయినా వసుధారని ఏదో ఒకటి అంటారని. అయితే వెళ్ళిపోండి, ఇక్కడ ఎవరికీ నష్టం లేదు, కానీ ముందు కింద పడిన ప్లేట్లోని భోజనం మొత్తం ఎత్తి ఫ్లోర్ మొత్తం నీట్గా శుభ్రం చేసి అప్పుడు పోండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అటువంటి అన్నాన్ని కాలదన్నారంటే మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. మీకంత భోజనం ఎక్కువగా ఉంటే బయట చాలామంది ఒక ముద్ద లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి.
ఈ పూట మీకు భోజనం కట్ అయింది. నైట్ కూడా జ్యూస్ మాత్రమే తాగాలి. కాదని ఏమైనా తిన్నట్టు నాకు తెలిసిందంటే మరుక్షణం నేనేం చేస్తానో కూడా మీరు ఊహించలేరు పిన్నిగారు. గుర్తుంచుకోండి. నా ఇంట్లో నేను చెప్పినట్టే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. ఎదురు తిరిగి మాట్లాడకూడదు. మర్చిపోయారేమో బాండ్ గురించి. అలా మర్చిపోకండి. మర్చిపోతే మీకే నష్టం అని గట్టిగా చెప్పి, ఆకలి అయినప్పుడు తినటానికి తిండి దొరకనప్పుడు తెలుస్తుంది ఆహారం విలువ. ముందు ఇదంతా క్లీన్ చేయండి అని గంభీరంగా అరిచింది వసుధార. వసుధార తనని అవమానించినట్టు మాట్లాడగానే సుశీల గారు కోపంగా, ఏం వాగుతున్నావే? పని మనుషులు చేసే పని నేను చెయ్యాలా? అంటే నీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నానా? అని అరుస్తూ ఉంటే గాయత్రీదేవి గారు, ప్రమీల గారు, మధుర గారు ముగ్గురు విసుగ్గా సుశీల గారి వైపు చూస్తుంటే వసుధార తన చీర కొంగు నడుమును దోపి సుశీల గారి చేతిని పట్టుకొని విసిరినట్టే ఆవిడని విసిరేసిన ప్లేట్ వైపు నెట్టి, ఎత్తుతారా లేదంటే బలవంతంగా ఎత్తించాలా? చూడండి, నాలో ఇంకా ఒరిజినల్ బయటికి రాలేదు. అనవసరంగా దాన్ని బయటికి తీసి వచ్చిన రోజు అందరినీ భయపెట్టేలా చేయకండి అని ఎర్రబడిన కళ్ళతో చెప్పగానే సుశీల గారు ఒక్క క్షణం భయపడిన వెంటనే తన దర్పం చూపిస్తూ, తీయను, ఏం చేసుకుంటావో చేసుకో అని అన్నారు. అంతే. వసుధార గాయత్రీదేవి గారి వైపు చూస్తూ, అమ్మమ్మ గారు, మీరు ఈ విషయంలో అస్సలు కలిగజేసుకోకుండా ఉంటేనే మంచిది. నా కూతురు అంటూ మధ్యలోకి వస్తే మీ గౌరవమే పోగొట్టుకుంటారు అని గట్టిగా చెప్పి కిచెన్లోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత ఎర్రగా కాలిన అట్లకాడ తీసుకువచ్చి, మీరు అన్నం తీస్తారా లేదంటే మీరు విసిరేసిన చేతి మీదే వాత పెట్టమంటారా? చూడండి, నేను బెదిరించటం లేదు, నిజం చెప్తున్నాను. నాకు అన్నం విసిరేసే వాళ్ళంటే పరమ అసహ్యం. వాళ్ళని శిక్షించేంత వరకు నా మనసు ప్రశాంతంగా ఉండదు. ఎత్తుతారా లేదా అని గట్టిగా అరవటంతో సుశీల గారు భయపడిన ఆవిడ భయం బయటికి చూపించకుండా ధైర్యం నటిస్తూ, నన్ను బెదిరిస్తే నువ్వు చెప్పిన పని చేస్తా అని అనుకుంటున్నావా? నెవర్, నేను చెయ్యను అని అరుస్తుంటే విసిగెత్తిపోయిన వసుధార అట్లకాడని ఆవిడ చేతి దగ్గరికి తీసుకువస్తూ, చెప్పింది చేస్తారా లేదా వాత పెట్టించుకుంటారా అని అరుస్తుంటే నిజంగానే వాత పెట్టేలా ఉందనుకొని చేస్తాను అని భయపడి గబగబా కింద పడిన అన్నం కూర మొత్తం తీసి అక్కడంతా మాప్ పెట్టి మరి ఆ ప్లేట్ తీసుకువెళ్ళి షింక్లో వేశాక కన్నీళ్లతో వసుధార వైపు చూస్తూ, మొదటిసారి నన్ను అందరి ముందు అవమానించావు వసుధార, దీనికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి. చూస్తూ ఉండి నేనేం చేస్తాను అని అరిచి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయాక వసుధార విసుగ్గా అట్లకాడ విసిరేసి, మీరైనా శుభ్రంగా తినండి. మీరు కూడా ఆవిడలాగే తయారైతే నా ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరి దగ్గర ఇలాగే ఉంటుంది. నాకు చిన్న పెద్ద తేడా లేదు అని గంభీరంగా చెప్పగానే ప్రమీల గారు, మధుర గారు భయపడి వాళ్ళ భోజనం వాళ్ళు తింటుంటే గాయత్రీదేవి గారు విసుగ్గా ఒకసారి వసుధార వైపు చూసి ఆవిడ భోజనం చేశారు. అంజలి మాత్రం వసుధార చేసిన దానికి సంతోషంగా మనసులో, వీళ్ళకి ఇలానే కావాలి, లేదంటే పొగరు చూపిస్తున్నారు, ఈ ఇంట్లో ఏ హక్కు లేని వాళ్ళు అని సైలెంట్గా ఉంటే ధర్మేంద్ర గారు మాత్రం కొంచెం కంగారు పడ్డారు, ఇప్పుడు ఏం జరుగుతుందోనని. అలా అందరూ తినేసి వెళ్ళిపోయాక అంజలి వసుధార కూడా తినేశాక వసుధార వర్షిత్ని నిద్రపుచ్చటానికి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఇక ఆఫీస్కి చేరిన రిషికి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు స్టాఫ్ మొత్తం. అందరూ బొకేస్ ఇస్తూ వెల్కమ్ సార్ అని రిషి దృష్టిలో పడటానికి ట్రై చేస్తుంటే రిషి లైట్ స్మైల్తో అందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఆ బొకేస్ తీసుకొని వెనక ఉన్న అజయ్ గారు అరేంజ్ చేసిన పిఏకి ఇస్తూ ఉన్నారు. రిషి వెనకే వచ్చిన అజయ్ గారు, పానీ గారు, వినోద్ గారు ముగ్గురు కూడా
రిషి గ్రాండ్ వెల్కమ్కి నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఇక ఆఫీస్ కూడా రంగురంగుల పువ్వులతో అందంగా అలంకరించి ఉంది. అలా రిషికి అందరూ వెల్కమ్ చెప్పాక అజయ్ గారు రిషిని CEO క్యాబిన్కి తీసుకువెళ్ళి, ఈ రోజు నుంచి ఇది నీ బాధ్యత. ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడుగు. మేము చైర్మన్ క్యాబిన్లో ఉంటాము అని వినోద్ గారు తన MD క్యాబిన్కి వెళ్తే, పానీ గారు అజయ్ గారి క్యాబిన్ వెనకే చైర్మన్ క్యాబిన్కి వెళ్ళారు. ఇక రిషి వచ్చిన మొదటి రోజే కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మొత్తం తీసుకురమ్మని చెప్పి, ఆ ప్రాజెక్ట్స్లో ఏమైనా అవకతవకలు ఉన్నాయా, ఎంత టైంలో కంప్లీట్ చేశారు, ఎఫిషియెంట్ ఎంప్లాయీస్ ఎవరు, రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా అని మొత్తం చూస్తూ ఆ రోజు గడిపేశాడు. ఇక ప్రెజెంట్ రన్ అవుతున్న ప్రాజెక్ట్ కూడా చూడాలనుకున్నాడు రిషి, క్షణం తీరిక లేకుండా. అలా మధ్యాహ్నం భోజనం సమయంలో అందరికీ ఇంటి నుంచి భోజనం వచ్చిందని తెలియగానే అజయ్ గారు, పానీ గారు, వినోద్ గారు ఆశ్చర్యపోతే, రిషి చిన్న చిరునవ్వుతో, ఎక్కడ ఉన్నా నా గురించి మర్చిపోవు వసు నువ్వు మాత్రం అని అనుకుంటూ, అందరూ లంచ్ కోసం వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న లంచ్ ఏరియాకి వెళ్ళి క్యారేజ్ ఓపెన్ చేయగానే అందులో గుమగుమలాడే వాసన రావడంతో పాటు నాన్ వెజ్ లేకపోవటం చూసి ఆశ్చర్యపోయి, ఇదేంటి నాన్ వెజ్ లేదు, నేను షెఫ్కి కాల్ చేస్తాను ఉండండి అంటూ అజయ్ గారు ఫోన్ చేయబోతుంటే రిషి ఆపేసి, ఇవి నా వసు నా కోసం చేసినవి, నాకు ఇష్టం ఇవన్నీ అని చెప్పి చాలా ఇష్టంగా తింటుంటే అజయ్ గారు, వినోద్ గారు, పానీ గారు రకరకాల ఎక్స్ప్రెషన్స్తో తప్పక వాళ్ళు కూడా తినేశారు. అలా సాయంత్రం త్వరగా వర్క్ అయిపోగొట్టుకొని రిషి రేపు మిగిలిన వర్క్ చూసుకోవచ్చని, తన కోసం వసు, వర్షిత్ వెయిట్ చేస్తూ ఉంటారని త్వరగా బయలుదేరితే అజయ్ గారు కూడా వర్కింగ్ టైం అయిపోయాయని వెనకే బయలుదేరారు. ఇంటికి చేరటమే సుశీల గారు గోల చేస్తూ వసుధార మీద అరుస్తూ ఉంటే రిషి లోపలికి అడుగుపెట్టి, ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా అడిగాడు. వెనకే వచ్చిన అజయ్ గారు, పానీ గారు, వినోద్ గారు కూడా అయోమయంగా చూస్తూ ఉంటే సుశీల గారు ఏడుస్తూ, అన్నయ్య అంటూ అజయ్ గారి దగ్గరికి చేరారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.